ఏదో ఒక సొల్లు చెప్తుంటావు కదా, చెప్పు. ఇప్పుడు కూడా ఆగుడాడు చెప్తే ఏదో ఒకటి. బ్యూటిఫుల్ ఫారెస్ట్, చాలా బాగుంది ఫారెస్ట్. కాకపోతే అట్లా కోతులకు అన్ని ఏమేమో వేస్తున్నారు, అట్లా వేయకుంటే బాగుంటుంది. సైడ్కి వేసినా పర్వాలేదు కానీ రోడ్డు మీద వేస్తే అది రోడ్డు మీదకి వస్తే యాక్సిడెంట్ అయి చనిపోతుంటాయి. మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా మూడు సార్లు రియాక్ట్ కాకండి, అన్నిటికీ మ్యాటర్ ఒకటే. వాటర్ ఫాల్స్ అండ్ ఇది మన తెలంగాణలోనే ఉంది. వాటర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఫైనల్ గా బొగాతా వాటర్ ఫాల్స్ లో ఆడడం కూడా అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేసి లైట్ గా ఏమన్నా తినేసి లంచ్ చేస్తున్నాము అని చెప్పుంటాడు. ఎవడ్రా వాడా? మన జుబేర్ భయ్యా అన్న. అయితే జుబేర్ భాయ్ అయితే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏదో ఒక సొల్లు చెప్తుంటావు కదా, చెప్పు. ఇప్పుడు కూడా ఆగుడాడు చెప్తే ఏదో ఒకటి. బ్యూటిఫుల్ ఫారెస్ట్, చాలా బాగుంది ఫారెస్ట్. కాకపోతే అట్లా కోతులకు అన్ని ఏమేమో వేస్తున్నారు, అట్లా వేయకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాటి సహజ గుణం అడవిలో దొరికేటివి తినేది మానేసి అన్ని రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నాయి, జనాలు ఏమైనా వేస్తారా అని చెప్పేసి. కాబట్టి ఎవరైనా సరే ఇట్లా ఫారెస్ట్లకు వచ్చినప్పుడు కోతులకు కానీ వాటికి ఏం వేయొద్దు అనమాట. అవునా? అబ్బా. సైడ్కి వేసినా పర్వాలేదు కానీ రోడ్డు మీద వేస్తే అది రోడ్డు మీదకి వస్తే యాక్సిడెంట్ అయి చనిపోతుంటాయి. మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా మూడు సార్లు రియాక్ట్ కాకండి, అన్నిటికీ మ్యాటర్ ఒకటే. కెమెరామెన్ ప్రతాప్ తో సావిత్రి, TV9 హైదరాబాద్. వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ వర్షం పడితే ఇంకా సూపర్ ఉంటుంది ఈ లొకేషన్. అందుకనే ఒకసారి వ్యూ ఎంజాయ్ చేద్దామని దిగినాం. ఒకసారి అటు చూడుకో, అటు అయితే చూపెట్టు, ఏముంది కదా, చాలా బాగుంది లొకేషన్. ఏమరా బిట్టు, ఎట్లా ఉందిరా? బాగుందా? హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రతాప్ అండ్ మీరు చూస్తున్నారు ఆక్రి అడ్వెంచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫైనలీ మనం వచ్చేసాం బొగాతా వాటర్ ఫాల్స్కి. జస్ట్ టేక్ ద వ్యూ.
బొగాతా వాటర్ ఫాల్స్. ఇది మన తెలంగాణలోనే ఉంది. అండ్ హైదరాబాద్ నుంచి సమ్ 200 కిలోమీటర్స్ అండ్ వరంగల్ నుంచి జస్ట్ 100 కిలోమీటర్స్, 135 కిలోమీటర్స్ అనుకుంటా. సో మనకి తెలంగాణలో మంచి వాటర్ ఫాల్స్ జస్ట్ లైక్ బాహుబలి వాటర్ ఫాల్స్ లాగా ఉంది. అండ్ ఇక్కడ మనకి నేను ఇంతకుముందు పోయిన వాటర్ ఫాల్స్ మంచిర్యాలలో లాగా ఏం కష్టంగా లేదు. హ్యాపీగా కార్లో ఇక్కడ వరకు వచ్చేయచ్చు. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ జస్ట్ వాక్ ఉంది. అది కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ మనకు అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి, తినడానికి తాగడానికి ఎవ్రీథింగ్ ఇస్ మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అంటే ఈజీగా వచ్చిన వాటర్ ఫాల్స్ ఇది. నేను చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాను. సో వాటర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ సో ఇప్పుడు మనం కూడా వాటర్లో దిగి కాసేపు జలకాలు ఆడేద్దాం. చలో లెట్స్ గో. సో ఫైనల్గా బొగాతా వాటర్ ఫాల్స్లో జలకాడ ఆడడం కూడా అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేసి లైట్గా ఏమన్నా తినేసి లంచ్ చేస్తున్నాము అని చెప్పుంటాడు. ఇంటికి వెళ్దాం. అండ్ లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా వాటర్ ఫాల్స్ దాకా రావడం, ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది, మంచిగా అనిపించింది విత్ ఇన్ మన తెలంగాణలో. సో కానీ అక్కడ టైట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, అది కొంచెం కేర్ తీసుకోవాలి, లేకపోతే చాలా డేంజర్ ఉంటుంది లోపల. సో ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం అండ్ వెళ్ళేసి తినేద్దాం. చాలా
పెద్ద ఇంకొక 2 minutes అయిపోతుంది. చూసారు కదా బొగతా వాటర్ ఫాల్స్. మీకు ఈ బ్లాగ్ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ ఒక కొత్త బ్లాగ్తో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, సీ యూ, ఆదాబ్, బాయ్.